తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో సోమవారం మధ్యాహ్నం ఒక భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వాణిజ్య భవనంలో ఈ యొక్క అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 12 మంది మృతి చెందినట్టుగా తెలుస్తుంది. ఇక ప్రమాదం జరిగినటువంటి వెంటనే సమాచారం అందుకున్నటువంటి అగ్నిమాపక రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపట్టారు. అలీగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉషా మెహతా మార్గులో ఉన్నటువంటి ఒక కోచింగ్ సెంటర్లో ఇవాళ మధ్యాహ్నం దాదాపు 3 గంటల ప్రాంతంలో ఈ యొక్క ప్రమాదం జరిగింది. మంటలు వేగంగా వ్యాపించడంతో వాటిని అదుపు చేయడానికి హైడ్రాలిక్ ప్లాట్ఫామ్ వాహనాలతో సహా మొత్తం 14 అగ్నిమాపక యంత్రాలను రంగంలోకి దించారు. అయితే అప్పటికే భవనమంతా దట్టమైనటువంటి పొగ మంటలు అలుముకోవడంతో లోపల ఉన్న విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రాణాలు కాపాడుకోవడమే లక్ష్యంగా పలువురు విద్యార్థులు ఆ భవనంపై నుంచి మొదటి అంతస్తు నుంచి మొత్తం కూడా అక్కడి నుంచి దూకారు మంటల నుంచి కిందకి. ఇందుకు సంబంధించినటువంటి దృశ్యాలు కూడా సామాజిక మాధ్యమాలలో వైరల్గా మారాయి. లోపల చిక్కుకున్నటువంటి విద్యార్థులను సురక్షితంగా కిందకి దూకమని స్థానికులు అరవడం, మరోవైపు అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు శ్రమిస్తున్న దృశ్యాలు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి తీవ్ర భయాందోళనకు తెలియజేస్తుంది. ఇంకా ఆ భవనంలో చాలామంది విద్యార్థులు చిక్కుకున్నారనేటువంటి సమాచారం కూడా తెలుస్తుంది. ఇప్పటికే 7 మంది విద్యార్థులను అక్కడి నుంచి రెస్క్యూ చేశారు, వారిని హాస్పిటల్కి తరలించారు. చాలామందికి గాయాలైనటువంటి నేపథ్యంలో ఈ యొక్క భవనంలో మంటలు వచ్చినటువంటి సందర్భంలో కోచింగ్ కోసం వచ్చినటువంటి అనేక మంది విద్యార్థులు అందులో ఆ యొక్క భవనం లోపడే ఉన్నటువంటి సందర్భంలోనే అండ్ అలాగే ఎక్కడైతే మంటలు సంభవించాయో ఈ భవనం గ్రౌండ్ ఫ్లోర్లో ఫామ్కి సంబంధించినటువంటి అంటే ఫర్నిచర్కి సంబంధించినటువంటి ఫోమ్ వర్కులు కానీ ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయంటూ కూడా చెప్తున్నారు. దాని కారణంగానే ఈ మంటల తీవ్రత మరింత ఎక్కువైందని కూడా తెలుస్తుంది. దీంతో ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి విద్యార్థులకు ఒక్కసారిగా వచ్చినటువంటి మంటల తీవ్రత అనేది వారు గమనించలేకపోయారు. దాన్ని చూసి కాపాడుకునేటువంటి ప్రయత్నం చేసేలోపే దట్టమైనటువంటి మంటలు మొత్తాన్ని వారిని కమ్మేశాయి. ఎటువైపు కూడా బయటికి వెళ్ళనివ్వకుండా ఆ మంటలు పొగలన్నీ కూడా ఆ రూమ్ మొత్తం కూడా చుట్టుముట్టడంతో తీవ్ర భయాందోళనలో ఎటు పోవాలో ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక ఆ భవనంపై నుంచి కొంతమంది ప్రాణాలు కాపాడుకోవడానికి దూకేశారు. మరికొంతమంది అందులోనే ఇరుక్కుపోయారు. దీంతో సజీవ దహనంగా ఆ యొక్క మంటలకు అగ్ని కిలల్లోనే సజీవ దహనమైనటువంటి పరిస్థితి వచ్చింది. ప్రస్తుతానికి మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చినా కూడా అక్కడ మృతదేహాలు బయటికి వస్తున్నటువంటి తీరు చూసి అందరూ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు, కన్నీటి పర్యాంతం అవుతున్నారు. ఇంతమంది విద్యార్థులు అక్కడ కోచింగ్ కోసం వచ్చి ఒకేసారి ఈ యొక్క భారీ ప్రమాదంలో మరణించినటువంటి దుర్ఘటన ఇప్పటివరకు 10 నుంచి 12 మంది చనిపోయినట్టుగా తెలుస్తుంది అఫీషియల్గా. ఇంకా ఎంతమంది అందులో చనిపోయి ఉంటారనేది కూడా ఇంకా మృతుల సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉంటుందేమో అనేటువంటి ఆందోళన కూడా పెరిగిపోయింది ఇప్పుడు. దీంతో ఆ రెస్క్యూ ఆపరేషన్లో ఇంకా భవనంలో ఎక్కడైనా అక్కడ పడిపోయినటువంటి శవాలు ఉన్నాయా, కాలిపోయినటువంటి మృతదేహాలు ఏమైనా ఉన్నాయా అని వెతుకులాటం మొదలుపెట్టారు. అదేవిధంగా సీరియస్గా ఉన్నటువంటి వారు హాస్పిటల్లో జాయిన్ అయినటువంటి పరిస్థితి కూడా వారికి ఆందోళనకరంగా ఉంది. కొంతమంది అంటే చెప్తున్నారు వారికి వైద్యాన్ని అందిస్తున్నారు వెంటనే. ఏదేమైనా ఊహించని పరిణామం మధ్యాహ్నం 3 గంటలకు సంభవించినటువంటి ఘోర అగ్ని ప్రమాదానికి ఒక్కసారిగా ఇప్పుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. ప్రమాదానికి సంబంధించినటువంటి దృశ్యాలు, వారు దూకినటువంటి తీరు, విద్యార్థులు ప్రాణాలు కాపాడుకోవడానికి ఆ బిల్డింగ్ నుంచి దూకి పరిగెట్టినటువంటి దృశ్యాలు అయితే ఇప్పుడు వైరల్గా మారాయి.